క్యాజువాలిటీస్ కూడా అవడం జరిగింది. కానీ అందులో ఇద్దరు ముగ్గురు చావడంతో మిగతా గ్రూప్ అంతా లోపలికి డిస్పోజ్ అయిపోయినట్టు క్లియర్ కట్ అంచనా వస్తాం. ఈ క్లియర్ కట్ అంచనా వచ్చిన ఈ గ్రూప్స్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాయో తెలియలేదు చాలాసేపటి వరకు. ఈ బహుశా దోడ ఈ ఏరియా నుంచి తీసుకుని వాళ్ళు పెహల్గాం ఏరియా చేరుకున్నారు. దాదాపు ఈ బ్యాలెన్స్డ్ టెర్రరిస్టులు అక్కడ చేరుకున్నట్టున్నారని రిపోర్ట్స్ అందిన దాని ప్రకారం 7వ తారీఖుని 8వ తారీఖుని ఈ ఏప్రిల్ నెలలో ఈ పెహల్గాం ఏరియా రెక్కి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఎవరైతే అంటే ఇన్పుట్స్ మన ముందు రాలేదంటారా? ఇన్పుట్స్ మన ముందుకు రాలేదా? ఈ ఇన్పుట్స్ ఇంకా రాలేదండి, ముందర రాలేదు. వీళ్ళు ఎస్కేప్ అయినట్టు తెలుసును, కానీ ఎక్కడున్నారో ఇంకా బహుశా జమ్మూ ఏరియాలో ఉన్నారో లేకపోతే ఇంకా పైకి కదలడం జరిగిందో తెలియలేదు. అంటే ఏప్రిల్ 4th లోనే మీకు సమాచారం ఉంది? ఐడియా ఉంది. ఐడియా ఉండడంలో కాకపోతే ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ అన్నది ఏంటంటే కంటిన్యూస్ టచ్లో ఉంటేనే మీకు సోర్సెస్ తోటి ఉంటేనే మీకు అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో వాళ్ళు ఒక తెలివైన పని చేసినట్టు అనిపిస్తోంది. ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ తీసేశారు. అంటే మొబైల్స్ లో మాట్లాడడం కానీ రేడియో సెట్స్ లో మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా మొబైల్స్ లో ఎక్కడ మాట్లాడడం జరగలేదు, లేకపోతే ఎక్కడో దుక్కుని ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ జనరేట్ అయ్యి ఉండేది. ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ లేకపోవడం వల్ల కేవలం హ్యూమన్ ఇంట్ వల్ల ఆధారపడాల్సి వచ్చేది. ఆ హ్యూమన్ ఇంట్ చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళకి ట్రస్టెడ్ సోర్సెస్ ఎప్పటి నుంచో పాతకాలం నుంచి 30 ఏళ్ళ నుంచి కల్టివేట్ చేసిన సోర్సెస్ ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. ఒక ముస్లిం హార్స్ బాయ్ని కూడా చంపడం జరిగింది ఇందులో. బహుశా ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే అతను అంతకుముందు రెక్కీలో కానీ వీళ్ళని చూసి ఉండొచ్చు, లేకపోతే హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు ఇన్అడ్వాంటెడ్లీ, తెలియక. జనరల్గా వీళ్ళు ఈ లో లెవెల్ జాబ్స్ లో పనిచేసేవాళ్ళు జనరల్గా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి అతీతంగానే ఉంటారు. వైష్ణోదేవి అవనండి, పెహల్గాం అవనండి, సోనామార్గ్, గుల్మార్గ్, శ్రీనగర్, దల్ లేక్ ఇదైనా సరే వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాలా అతీతంగా ఉంటారు. కానీ ఒక్కసారి తెలియకుండానే ఇన్అడ్వర్టెంట్లీ హెల్ప్ చేసి ఉండొచ్చు ఎప్పుడైతే రెక్కి జరగడమో. అందుకని అతన్ని ఎలిమినేట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు, అంటే ఒక థియరీ ప్రొపౌండ్ చేయొచ్చు. సార్ ఎప్పుడు సార్ ఎలిమినేట్ చేశారు? నిన్న 27 చనిపోయిన వాళ్ళలో ఒక ముస్లిం అబ్బాయి కూడా ఉన్నాడు. అతను అక్కడ ఆ ఏరియాలో గుర్రాలు నడిపే మనిషి. ఇది అతన్ని జనరల్గా ఎందుకంటే హిందూస్ అంటే ఎలిమినేట్ చేశారు, కానీ ముస్లిమ్స్ ఎందుకు ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది అర్థం కాలేదు. ఇది కంజెక్చర్ అనుకోండి. సార్ మీకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ పెహల్గాం వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్తున్న ఇన్పుట్స్ ఏమున్నాయండి మీకు? అక్కడ సంఘటన ఎలా జరిగింది చెప్తున్నారా మీకు ఏమన్నా? వీళ్ళందరూ టూరిస్టులు అండి, వీళ్ళకి ఐడియా లేదు. ఎక్కడి నుంచో దూరం నుంచి కొంతమంది మనుషులు రావడం చూశారు, యూనిఫామ్ లో రావడం చూశారు. జనరల్ గా యూనిఫామ్స్ లో సివిలియన్స్ కి ప్రాబ్లం ఏమొస్తుందంటే ముందర ఆర్మీ వాళ్ళ, లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళ, స్టేట్ పోలీసా, లేకపోతే ఇంకేదైనా సరే ఆర్గనైజేషన్ తెలియదు. వెపన్స్ కూడా దాదాపు అలాగే ఉంటాయి. సివిలియన్స్ కి మామూలు AK-47 దగ్గర, అదే అమెరికన్ M రైఫిల్స్ మీద తేడా పెద్ద తెలియదు. అది ఏంటంటే జెంటల్ గా వాక్ చేస్తూ వస్తుంటే అసలు మీకు తేడానే తెలియదు. సో వాళ్ళలో తప్పు ఏం లేదు. ఈ ఏరియా ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ఇది జరిగిందో ఇది దాదాపు 5-6 కిలోమీటర్లు పెహల్గాం నుంచి దూరంలో ఉంటుంది. అది నియరెస్ట్ మెడోస్. ఇక్కడికి ఏం చేస్తారంటే మనుషులు పొద్దుటి గుర్రాల మీద హోటల్స్ నుంచి, రిసార్ట్స్ నుంచి తీసుకెళ్ళి అక్కడ లంచ్ చేయించేసి వెనక్కి తీసుకొస్తారు సాయంకాలం కల్లా. ఆ చుట్టూరు ఫారెస్ట్స్ ఉన్నాయి. ఈ ఏరియాస్ అన్ని పెట్రోలింగ్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ కవర్ చేయడం చాలా కష్టం. ఇది బహుశా అది కనిపెట్టున్నారు, అందుకని చెప్పి ఈ ఏరియా చూస్ చేసుకున్నారు. అలాగే చాలా వరకు కాంప్లసెన్సీ కూడా వచ్చింది. అంటే ఏంటంటే టూరిస్టుల్లో కూడా ఎప్పుడు కొంచెం అలర్ట్ గా ఉండడం మంచిది. సస్పిషియస్ మూవ్మెంట్ కానీ ఏదైనా ఉంటున్నప్పుడు వెంటనే యాజ్ అ టూరిస్ట్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్,
కాకపోతే ఏంటంటే ఆయన సొంతానికి ప్రొటెక్షన్ తీసుకోగలిగే స్థితిలో ఉండాలి. అది తీసుకోవడం తక్కువ అయినట్టుంది. ఎందుకంటే ఇనీషియల్ వచ్చిన ఫోటోగ్రాఫ్స్ లో చూస్తే ఆ చైర్స్ అవన్నీ ఎక్కడున్నాయో ఆ ప్లింత్ ఏరియాలో చాలా బాడీస్ పడి ఉన్నాయి డిస్టెన్స్ లో, అంటే 20 మీటర్స్ గ్యాప్ లో. అంటే ఏంటంటే వీళ్ళు నడుచుకుంటా వస్తా ఫైరింగ్ చేయడం మొదలు పెట్టారు. అదే కొత్తగా ఫైరింగ్ అయినప్పుడు మీకు డౌట్ రాదు ఇదేం ఫైరింగ్ అవుతుందో, ఎందుకంటే ఏదో పేలుతుంది అనిపిస్తుంది తప్పితే కానీ ఇదేదో మారణ హోమం జరుగుతుందని అనిపించింది. సో వాళ్ళదేం తప్పు లేదండి. ఎప్పుడైతే యూనిఫామ్ అదే వాళ్ళు ఐ కార్డ్స్ ఇవన్నీ చెక్ చేయడం మొదలు పెట్టారో వీళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఐ కార్డ్ చెక్ చేయడంలో ఏమనుకుంటారు, వీళ్ళు ఆర్మీ వాళ్ళు, మనం మా టెర్రరిస్టులు మనల్ని చెక్ చేయడానికి వచ్చారేమో. జనరల్ గా ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్ లో కానీ వీళ్ళకి బహుశా చాలా చెక్స్ జరిగి ఉంటాయి. సో దానివల్ల అదే రూపంలో వెళ్తారు తప్పితే కానీ వీళ్ళు టెర్రరిస్టులు మనల్ని ఎలిమినేట్ చేయడానికి చెక్ చేస్తున్నారు అని అనుకునే సంభావన తక్కువే. వాళ్ళకి మనం ఆ గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇంకా వాళ్ళకి తెలిసింది, ఎవాక్యుయేషన్ జరగడం మొదలుపెట్టింది. ఇంకా దాని తర్వాత తెలిసింది అందరికీ కహాని ఒకటే. ఈ టీము 4 నేను అనుకోవడం అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ కొంచెం కొండ మీద ఇంకొకళ్ళు ఇద్దరన్నా నుంచుని ఉండి ఉంటారు వెపన్స్ తోటి, ఒకళ్ళు వాళ్ళని రిట్రీవ్ చేయడానికి సపోర్ట్ లో. బై ఎనీ ఛాన్స్ ఎవరైనా సరే ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉండి లేకపోతే ఎవరైనా సరే వెపన్స్ తోటి ఉండి ఒకళ్ళిద్దరిని షూట్ చేసినా కానీ వాళ్ళ బాడీస్ని కానీ ఇంజర్డ్ టెర్రరిస్టులు కానీ వెనక్కి లాక్కునే వెళ్ళే విధంగా వీళ్ళందరూ పాకిస్తాన్ ట్రైన్డ్ క్యాడర్స్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ కాశ్మీరీ టెర్రరిస్టులు ఇంత సీరియస్ గా చేయలేరు వాళ్ళు. ఎంతైనా ఇండియన్ స్వభావం ఉంది వాళ్ళలో. ఇదేంటంటే ఇది ఫారెన్ నుంచి, అదే పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేటెడ్ గ్రూప్. ఒక ఎన్కౌంటర్ అయినా కానీ మధ్యలో ఎలాగలో తప్పించుకుని ఈ ఏరియాకి చేరుకున్నారు. ఇంకా బహుశా 12-16 మంది వరకు ఉండే అవకాశం ఉంది ఆ ఏరియాలో. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో ఏంటంటే రిమోట్ విలేజెస్, రోడ్ యాక్సెసిబిలిటీ ఉండదు. ఇక్కడ ఇంట్లో ఏం చేస్తారంటే కింద జనరల్ గా వీళ్ళకి పాకలు ఉంటాయి, యానిమల్స్ షీప్ ని వీటిని దాయడానికి. వాటిని కవర్ చేసేస్తే కింద అండర్ గ్రౌండ్ లో భూసొరంగం ఉన్నట్టు బయటికి తెలియదు, బంకర్ లాగా అయిపోతుంది. అది ఏంటంటే ఒక చిన్న 2 feet by 2 feet ఏదో మెట్లెక్కినట్టు చిన్న కవర్ చేసేసి అక్కడ ఏదైనా గడ్డి వేసేస్తే అసలు తెలియదు. లోపల ఒక 5-6 రోజులు కంఫర్టబుల్ గా ఉండొచ్చు. టాయిలెట్ ఫెసిలిటీ తప్పితే కానీ ఇంకేమి డినయబిలిటీ ఉండదు. అక్కడ ఫుడ్ సప్లై అయిపోతుంది. టాయిలెట్ కూడా వాళ్ళకి అలవాటే ఒక కార్నర్ లో వాళ్ళు టాయిలెట్ కింద మార్చుకోవడానికి. సో హ్యూమన్ ఇంటి వస్తేనే కానీ ఇప్పుడు మనకి నిజంగా ముందరికి ప్రోగ్రెస్ అవ్వడం కష్టం. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, లేకపోతే ఈపాటికే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ దొరికి ఉండాల్సింది. ఇంకా టీఆర్ఎఫ్ అంటారు, ఇది బోగస్ ఆర్గనైజేషన్. అసలు టీఆర్ఎఫ్ అన్నది లేనే లేదు. ఇది ఓన్లీ పేపర్ లో ఎగ్జిస్టెన్స్. ఇది కేవలం ఎల్ఈటి, లష్కరే తోయిబా, ఇంకా అంతకంటే డౌట్ ఏం లేదు. ఎప్పుడైతే ఆర్టికల్ 370 జరిగిందో ఫారిన్ ఇంటర్ఫిరెన్స్ ఉందని చెప్పి రిమూవ్ చేయడానికి ఆ ఎల్ఈటి ట్రూప్స్ వాళ్ళనే లోకల్ గా చూపించడానికి రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టారు. ట్రైన్ హైజాక్ కి దీనికి లింక్ ఉందంటారా? ఎస్, అప్పటి నుంచి పాకిస్తాన్ యాక్టివ్ అయింది. ఎందుకంటే ఏదో చూపించుకోవాలి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవాలి. దానికి కౌంటర్ ప్రెషర్ కింద ఇది చేస్తున్నట్టు అనుకోవచ్చు. కాకపోతే దీన్ని కొంచెం టైమింగ్ చేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాకి రావడం, వైస్ ప్రెసిడెంట్, అలాగే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా మీటింగ్స్కి వెళ్ళడం. తర్వాత కొన్ని రోజుల క్రితమే యూనియన్ హోమ్ మినిస్టర్ స్టేట్ కి వెళ్ళి సిచ్యువేషన్ రివ్యూ చేసేది వెనక్కి రావడం. కొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర మొదలవ్వాల్సి ఉంది, అది ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు. ఇవన్నీ కలుపుకుని టైమింగ్ బాగానే చేశారు. కానీ అసీం మునీర్ స్పీచ్ తర్వాత 14-15 days లో ఇది ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. సార్, ఇంత అనుభవం ఉన్న ఆర్మీ కూడా ఎందుకు ముందు గెస్ చేయలేకపోయిందండి ఇలా జరుగుతుందని ఐడియా ఉంటుందని. కాకపోతే ఏమవుతుంది, వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జేఎన్కే డీజీపీఏ ఉన్నారు, ఈజ్ ఎక్స్ ఆంధ్ర కేడర్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. హీ వాజ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ నక్సల్ మూవ్మెంట్. తర్వాత కొంచెం పొలిటికల్ సుయావినెస్ ఉంది ఆయనలో.
his survival was more on political thing than professionalism. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎన్ఎస్జీలో చేసినంత మాత్రాన ఆపరేషన్ కండక్ట్ చేయడం వేరు, ఆపరేషన్స్ లీడ్ చేయడం వేరు. ఎందుకంటే అందులో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే పోలీస్ కనిపిస్తుందండి. ఎవరినో తీసుకొచ్చి డీజీపీని పెడతారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండదు, జమ్మూ కాశ్మీర్ ఎలా హ్యాండిల్ చేయాలో. తప్పనిసరిగా వాళ్ళ ఫాదర్ కూడా జమ్మూ కాశ్మీర్ డీజీగా పనిచేస్తారు కదండి గతంలో. ఆయన కూడా బిఎస్ఎఫ్ చేశారు డీజీగా. మా గ్రాండ్ ఫాదర్ అగ్రికల్చర్ బాగా చేశారు అనుకుంటే నాకు ఒక విత్తనం పాతడం కూడా రాదు. దానికి సంబంధం అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, అది కూడా జేఎండ్కే పోలీస్ ఫెయిల్యూర్ అంటారు. ఎగ్జాక్ట్లీ హ్యూమన్ ఎండ్. ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకల్ పోలీస్ కి లోకల్ ఎమ్మెల్యేస్ కి జరగకుండా తెలియకుండా ఏది కాదు. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే 40% ఓట్లు లేకపోతే ఆయనకి ఎన్నిక కాడు. 40% మనుషులు ఆయన మనుషులైతే ఎంతో కొంత కబుర్ వస్తుంది. అది వేగ్ అవ్వచ్చు కానీ కబుర్ వస్తుంది. సార్ ఈ అటాక్ చేయడం వల్ల మనకి ఇప్పుడు కాశ్మీర్ లాంటి స్టేట్ లో కంప్లీట్ గా టూరిజం డెవలప్ డిపెండ్ ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టాలని ఇంట్రెస్ట్ అనుకోవచ్చా? లేదండి, ఇది టూరిజం మీద దెబ్బ కొట్టాలన్న ఇంటెన్షన్ కాదు. ఇది బేసికలీ మన ఇండియా అంటోంది పిఓకే వెనక్కి తీసుకుంటాం, అక్కడ బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ అసెస్మెంట్ లో దానికి ఇండియన్ సపోర్ట్ ఉంది. అలాగే టీటీపీ పాకిస్తాన్ ని షరియా కంప్లైంట్ చేయాలని చూస్తుంది, దానికి కూడా ఇండియన్ సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి స్ట్రాటజిక్ డెప్త్ అనుకున్నది ఇప్పుడు కావడం మానిపోయింది. దీంతో ఏమవుతుందంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కలిసి పాకిస్తాన్కి వెస్టర్న్ సైడ్ నుంచి డిస్టర్బెన్సెస్ చేస్తున్నట్టు ఒక పాకిస్తాన్ ఒక అసెస్మెంట్ వచ్చింది సార్. ఇప్పుడు ఇది అనుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు పాకిస్తాన్ కాశ్మీర్ లో ఇష్యూని క్లోజ్ అవ్వాలంటే కాశ్మీర్ లాంటి స్టేట్ కంప్లీట్ గా టూరిజం మీద డిపెండ్ అయి ఉంది. అండ్ ఫైనాన్షియల్ గా కావాలంటే వాళ్ళు టూరిస్టులు వస్తే కదా కాశ్మీర్. టూరిజం వస్తేనే లోవర్ లెవెల్ జాబ్స్, అంటే మామూలుగా లోవర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో ఏ అయితే అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉంటాయో, అంటే మీరు లేబర్ దగ్గర నుంచి హోటల్స్ లో పనిచేసే బాయ్స్, వెయిటర్స్, కుక్స్, తర్వాత ఈ గుర్రాలు నడిపే వాళ్ళు, గైడ్స్, పిట్టూస్ అంటే మన బరువులు మోసుకెళ్లే వాళ్ళు, ఆ బోట్ షికారీలు, వీళ్ళందరూ ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్. ప్లస్ వీళ్ళు బయటికి వెళ్ళి బతకలేరు, ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళకి బయట కావాల్సిన స్కిల్స్ వీళ్ళకి లేవు. అక్కడ లోకల్ గానే బతకాలి. అటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ టూరిస్ట్ ఎవరు కూడా కాశ్మీర్ పోవడానికి భయపడతారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ గా దెబ్బ పడుతుంది కాబట్టి అక్కడ పబ్లికే ముందుకు వచ్చి చేస్తే అది ఇప్పుడు జరుగుతోందండి. ఇప్పుడు కొత్తగా వస్తున్న మీడియా రిపోర్ట్ల ప్రకారం కాశ్మీర్ వ్యాలీ కూడా ఇంక్లూడింగ్ ముఫ్తీ లాంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కండెమ్ చేస్తున్నారు ఇటువంటి అటాక్స్. అంతకుముందు అంత ఇంటెన్సిటీ కనిపించేది కాదు, అంటే అంతకుముందు కూడా పేరుని కండెమ్ చేసేవారు కానీ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ థాట్ కనిపించేది కాదు. అది ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే టూరిజం పెరిగిందో తర్వాత రైలు కనెక్టివిటీ ఒకటి పెరుగుతోంది. అంటే డైరెక్ట్ వందే భారత్ ట్రైన్ కేవలం కాట్రాలో సెక్యూరిటీ రీజన్స్ వల్ల చేంజ్ ఓవర్ ఉంది, కానీ ఢిల్లీ నుంచి మీరు బారాముల్లా వరకు మీరు వందే భారత్ లో వెళ్ళిపోవచ్చు ఇంకొన్ని రోజుల్లో. ఆ తర్వాత ఎయిర్ కనెక్టివిటీ కూడా పెరుగుతోంది, రోడ్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. అంతకుముందు కంటే 2.5 hours డిస్టెన్స్ తగ్గిపోయిందండి. అంతకుముందు శ్రీనగర్ నుంచి ఓ రోజు వస్తే జమ్మూలో ఆగాల్సి వచ్చేది ఏదైనా పని మీద. ఇప్పుడు పొద్దున్న బయలుదేరి 9 వచ్చి పని చూసుకుని తిరిగి 4 బయలుదేరితే సాయంకాలం డిన్నర్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు కంఫర్టబుల్ గా.